నిధులు, నీళ్లు, నియామకాలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు వేలాది మంది అమరవీరుల బలిదానం, లక్షలాది మంది తెలంగాణ అభిమానుల ఉద్యమకారుల పోరాట పటిమ, పెద్దల మార్గదర్శకత్వం, అంతిమంగా మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ల పాటు అసమానమైన పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ఇవాళ మళ్ళీ సవాల్ని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ అస్తిత్వంపై దాడి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ కొత్తగా అస్తిత్వంపై దాడి ఏమి స్వరాష్ట్రం కదా అనుకుంటే ఈ ఏడాది పాటు జరిగిన పరిణామాలు తెలంగాణ ఉద్యమకారులను, అభిమానులను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. కాకతీయ శిలా తోరణం కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఆ గుర్తుల్ని పరిహరించే ప్రయత్నం ఇప్పటి ప్రభుత్వం చేసింది. ప్రత్యేకించి ఈ మధ్య సచివాలయంలో ఆవిష్కృతమైన తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా చేసింది. బతుకమ్మ అంటేనే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం మనందరికీ తెలుసు. ఇలా ఒక్కటొక్కటిగా తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను, తెలంగాణకే పరిమితమైన పండగలను, మూర్తులను, ప్రతిమలను మార్చుకుంటూ పోతే భవిష్య తరాలకి మన తెలంగాణ సంస్కృతి ఇది అని చెప్పే ఆస్కారం లేకుండా పోతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిని ఖండించడం కోసం కానీ, లేదా విమర్శించడానికి కానీ, సూచనలు చేయడానికి కానీ అన్నిటికీ ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి చాలామంది పెద్దలు తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత వివిధ రంగాల్లో వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ సూటిగా, సంక్షిప్తంగా, ఎందుకంటే సమయాభావం, దాదాపు ప్రసిద్ధులైన వాళ్ళు 35 మంది దాకా ఉన్నారు. సమయాభావం దృష్టిలో పెట్టుకొని సంక్షిప్తంగా, సూటిగా, ఒక కొండను అద్దంలో చూపినట్టుగా మీ అభిప్రాయాలు వెల్లడించాలని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ముందుగా ఒక నిమిషం పాటు అమరవీరుల స్మృతికి మౌనం పట్టిద్దాం అందరం.
తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ముందుగా గౌరవనీయులు శాసన మండలి సభ్యులు వాణిదేవి గారు మాట్లాడుతారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న జాగృతి అధ్యక్షురాలు మా సోదరి కవిత గారికి, దేశపతి శ్రీనివాస్ గారి, మా ఇంకొక ఎమ్మెల్సీ గారు, అలాగే రమణాచారి గారికి, గౌరీశంకర్ గారికి, వినోద్ గారికి, ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్న అయాచితం శ్రీధర్ గారికి, ఇచ్చేసిన అందరికీ కూడా ముందుగా జై తెలంగాణ. ఈ నినాదం ఒక 14 ఏళ్ల క్రింద, అంటే